సారీ 7 o'clock వస్తాను 7 o'clock ఎంట్రన్స్ ఇస్తారు ఓటేసి వెళ్ళిపోతాం మేడం. ఎస్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మాగంటి సునీతతో పాటు ఒకవైపు వాళ్ళిద్దరు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రం వాళ్ళు లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్ ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అయితే ప్రస్తుతం వాళ్ళిద్దరు పిల్లలతో పాటు వాళ్ళు ఓటు హక్కు రైట్ టు ఓట్ అనేది కూడా వినియోగించుకుంటున్నారు పూర్తిగా తెలుస్తుంది. మనము ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో అయితే చూడొచ్చు. ఇప్పటికే అనేక మంది తరలి వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఎగ్జాక్ట్లీ 7 o'clockకి స్టార్ట్ అయిన పరిస్థితి. ఆల్రెడీ ఒక ఫస్ట్ ఓటేసి కూడా ఫెసిలిటీస్ అంతా కూడా బాగానే ఉన్నాయంటూ కూడా పూర్తిగా అయితే చెప్తున్నారు. చాలామంది రైట్ టు ఓట్ నిర్వహించుకోవడానికి కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికే బైపోల్ ఎలక్షన్స్ కూడా ఇప్పటికే 55 మెంబర్స్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వద్ద అయితే టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. దాదాపు 4 లక్షల మంది అయితే ఉన్నారు. మొత్తం మీద అయితే ఒక్కసారి మనం విజువల్స్లో కూడా పూర్తిగా చూడొచ్చు. అనేక మంది కూడా తరలి వస్తున్న సిచ్యువేషన్ ఒక్కసారి మొత్తం మీద కూడా మనకి ఇప్పుడు బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ నుంచి కూడా క్యాండిడేట్ సునీత అయితే ప్రస్తుతం ఓటు హక్కు ఒకవైపు ఉపయోగించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో కూడా ఒకవైపు బ్యాలెట్ బాక్స్ దగ్గరికి అయితే వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓట్ వేయడానికి వచ్చారా ఎగ్జాక్ట్లీ 7 o'clockకి? ఫెసిలిటీస్ అంతా ఎలా ఉన్నాయి? గుడ్, బాగున్నాయి. అంటే ప్రీవియస్ కన్నా ఇప్పుడు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? దే సేమ్ అన్నీ ఒకేలాగా ఉన్నాయండి. లాస్ట్ టైం కూడా దే వెల్ ఆర్గనైజ్డ్, ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ అలౌ చేస్తున్నారా? నో, దే నాట్. బట్ దిస్ టైమ్ దెర్ వాజ్ ఆల్సో ఒక బూత్ పెట్టడం జరిగింది. మొబైల్ ఫోన్స్ అక్కడ డిపాజిట్ చేసి టోకెన్ తీసుకోవచ్చు. మీరు ఇంట్లోనే పెట్టేసి వచ్చారా మొబైల్, లేకపోతే డిపాజిట్ చేశారా? మా ఇల్లు ఇక్కడే అండి, పక్కనే. సో ఇంట్లోనే డిపాజిట్ చేసి వచ్చాను. ఒక్కసారి ఆర్టీవీ విజువల్స్లో కూడా మనం ఎక్స్క్లూజివ్గా కూడా చూడొచ్చు. మాగంటి సునీత కూడా ప్రస్తుతం తన రైట్ టు ఓట్ అనేది కూడా వినియోగించిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అనేది కూడా అమల్లో ఉన్న పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరోవైపు సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా భారీగా పోలీస్ బందోబస్తు అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. 144 సెషన్ అనేది కూడా అమల్లో ఉంది. మరోవైపు వైన్స్ అంతా కూడా ఈ పోలింగ్ అంతా ముగిసే వరకు వైన్ షాప్స్ కూడా తెరవని పరిస్థితి. మరోవైపు సోషల్ గ్యాదరింగ్స్ కూడా నాట్ అలౌడ్. ఎగ్జాక్ట్లీ 7 o'clock అనేది కూడా పూర్తిగా స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఆర్టీవీ విజువల్స్లో కూడా పూర్తిగా అయితే చూడొచ్చు. మరోవైపు మాగంటి సునీత కూడా తన ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ డాటర్ ఇక్కడైతే ప్రస్తుతం వెళ్తున్న పరిస్థితి ఒకవైపు అయితే చూడొచ్చు విజువల్స్లో కూడా. ఆల్ రైట్, ఓటేసారా? రైట్, ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఒకసారి మనం చూడొచ్చు. పబ్లిక్ అంతా కూడా ఈ పోలింగ్ సెంటర్ వద్ద అయితే ప్రస్తుతం వాళ్ళందరూ ఓట్ వేయడానికి రెడీగా ఉన్నారు. లోపల మాత్రం మాగంటి సునీతతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఓటు వేయడానికి కూడా రెడీగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అనేక మంది కూడా ఎగ్జాక్ట్లీ తరలి వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక్కవైపు చూడొచ్చు మాగంటి సునీత కూడా మొత్తం ఆ ప్రక్రియ అంతా కూడా మొదలుపెట్టిన పరిస్థితి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎల్లారెడ్డి కాలనీ ఏదైతే నవోదయ కాలనీ అయితే ప్రస్తుతం అయితే చూస్తున్నాం. ప్రస్తుతం సునీత కూడా ఓటు వేస్తున్న విజువల్స్ అయితే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు మనం. వాళ్ళిద్దరు పిల్లలు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా ఓటేస్తుంది. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మృతితో జరుగుతున్న బైపోల్ ఎలక్షన్స్ కూడా ఇలా మొదలైంది. ఇప్పటికే సునీతతో పాటు వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఓటు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ తను 7:05కి లోపలికి వెళ్ళడం జరిగింది. మరోవైపు ఇప్పటికే 7 o'clock పోలింగ్ స్టార్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్లోని నవోదయ కాలనీ ప్రస్తుతం ఎల్లారెడ్డి నవోదయ కాలనీ పోలింగ్ సెంటర్ మాత్రం మనం ఎగ్జాక్ట్లీ విజువల్స్ అయితే చూస్తున్నాం. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా తన ఓటు హక్కు మాత్రం ఇప్పటికే రైట్ టు ఓటు కూడా తను తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా. ఇప్పటికే ఈ పోలింగ్ బూత్లో మాత్రం రెండో ఓటు అని చెప్పొచ్చు. ఒక వ్యక్తి అంటే ఆల్రెడీ
ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సునీత వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ క్యాండిడేట్ సునీత అయితే మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి విజువల్స్లో కూడా ఇచ్చి ఆమె కుటుంబ సభ్యులతో మాత్రము పోలింగ్ ఎలా జరుగుతుందండి. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ ఓటేసారా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఒక నిమిషం ఆగండి. మేడం చూపించండి. ఓటేసారా?